బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మురికి కోపంగా మారిన మూసీ నదికి పునర్వైభవం తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ భారీ కసరత్తు చేస్తుంది. ఈ ప్రాజెక్టుపై విపక్షాలు చేస్తున్న విమర్శలు, పరివాహక ప్రాంత ప్రజల్లో ఉన్న ఆందోళనను తొలగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. రేపు హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణ వేదికగా నిర్వహించనున్న మూసీ ఇన్వైట్స్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. మూసీ పునరుజ్జీవం ఎందుకు అవసరం, భవిష్యత్తులో నగరం ఎలా మారబోతుంది, బాధితులకు ఎలాంటి న్యాయం జరుగుతుంది అనే అంశాలపై సీఎం పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వనున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి రావాలి ప్రధాన రాజకీయ పార్టీలు, పర్యావరణ వ్యాపారవేత్తలకు ఆహ్వానం పలికారు. ఇది విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. ఒక రకంగా చెప్పాలంటే అఖిలపక్ష సమావేశానికి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారనుకోవచ్చా? ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో ఇది తార్కాణంగా మనం భావించవచ్చా దీనికి? రైట్ లక్ష్మీనా, ఏదైతే మూసీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషితో పనిచేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఈ ప్రాజెక్టు పైన ఇప్పటికీ విపక్షాలు చేస్తున్న విమర్శలు కావచ్చు, మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజల్లో ఉన్న ఆందోళనను, అపోహలకు సంబంధించి కూడా వీటన్నిటిని నివృత్తి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీనితో ఏదైతే రేపు అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతున్న నేపథ్యం ఉంది. హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ వేదికగా నిర్వహిస్తున్న ఈ మూసీ ఇన్వెస్ట్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మూసీ పునరుజ్జీవనం సంబంధించి కూడా ఎందుకు అవసరం, భవిష్యత్తుకు సంబంధించి కూడా నగరం ఎలా మారబోతుంది, బాధితులకు సంబంధించి ఏ విధంగా న్యాయం చేయబోతా ఉన్నాం, ఈ అన్ని అంశాలతో పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వనున్నారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో. ఈ కార్యక్రమానికి రావడంతో కూడా ఇప్పటికే విపక్ష నేతలకు సంబంధించి కూడా ఆహ్వానాలను పంపిన నేపథ్యం ఉంది. దీనికి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తో పాటుగా ఇక అలాగే బీఆర్ఎస్ కీలక నేతలకు ఆహ్వానం పంపారు. అక్కడ బీజేపీకి సంబంధించి కూడా కేంద్ర మంత్రులకు ఆహ్వానం పంపారు. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకి, అలాగే ఇతర పార్టీలు ఎంఐఎం సంబంధించిన అసదుద్దీన్ కావచ్చు, అలాగే సిపిఎం, సిపిఐ, జనసమితి పార్టీకి సంబంధించి కూడా ఆహ్వానాలు పంపిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా మూసీ స్పష్టత ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ మూసీకి సంబంధించి కూడా పదేగా ప్రస్తావిస్తూ వస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు. ఏదైతే వర్షాలు ఏర్పడ్డ కాలంలో కూడా అక్కడ ప్రజలంతా కూడా అస్తవ్యస్త సంబంధించి కూడా జీవనాన్ని కొనసాగించిన నేపథ్యం కావచ్చు, ఇల్లు మునిగిపోయిన పరిస్థితులు కావచ్చు, ఇక రోడ్లు కొట్టుకుపోతున్న పరిస్థితులు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మూసీ ప్రక్షాళన జరగాలన్నట్లు గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా విదేశాలకు సంబంధించిన పర్యటనకు తీసుకెళ్లారు. అక్కడ సంబంధించిన మూసీ ప్రక్షాళన ఏ విధంగా జరిగింది, వీటన్నిటిపైన కూడా నిపుణులతో అవగాహన సంబంధించి కూడా టూర్ ని ఏర్పాటు చేయడం. దీనికి మంత్రులతో పాటుగా ఇక పర్యావరణ నిపుణులు కూడా విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇక అత్యాధునిక సీవరేజ్ ట్రీట్మెంట్ సంబంధించి కూడా ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు, అలాగే జంట జలాశయాల నుంచి కూడా గాంధీ సరోవర్ వరకు 15 పంటలను నిర్మించనున్నారు. గాంధీ సరోవర్ లో బోటింగ్ సదుపాయాన్ని కల్పించాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. అలాగే మూసీ ప్రాంతాల్లో ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో కూడా పార్కులు, హోటళ్లు ఏర్పాటు చేసి అక్కడ వేడుకలు నిర్వహించాలని చూస్తా ఉన్నారు. ఒక యాంపీ థియేటర్లను నిర్మించాలని కూడా చూస్తా ఉన్న నేపథ్యం ఉంది. మొత్తం 5 దశల్లో మూసీ పునరుజ్జీవనానికి సంబంధించి కూడా 1,50,000 క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా ఇరువైపుల రక్షణ కూడా పటిష్టంగా నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. 4,000 కోట్ల వ్యయంతో గాంధీ సరోవర్ ప్రాజెక్టు కావచ్చు, బాపుఘాట్ వద్ద 60 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి కూడా అందులో 34 ఎకరాల పర్యాటక శాఖకు సంబంధించిన భూములు, అలాగే గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మించనున్నారు. 100 మీటర్ల ఎత్తుకు సంబంధించి కూడా టవర్లు నిర్మించి అక్కడ సమావేశ గదులు, కార్యాలను, మ్యూజియంను, గాంధీ చరిత్రను ప్రదర్శనలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇందుకు సంబంధించిన భూసేకరణ కావచ్చు, ప్రజల వద్ద ఉన్న అభిప్రాయాలు కావచ్చు, అభ్యంతరాలు కావచ్చు, వీటన్నిటిని కూడా స్వీకరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇక మొత్తంగా రేపు దీనిపైన కూడా పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. మూసీ ప్రక్షాళన జరిగితే ఏ విధంగా రాష్ట్రం మారబోతా ఉన్నది, మూసీ ప్రక్షాళనతో ఏ విధంగా జరగబోతాయి, విపక్షాల విమర్శలకు రేపు అన్నిటి కూడా వివరణతో కూడా రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పోతుంది. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్.